Good evening, students. Welcome to Saram Sampathar Education. Myself Venkat. I am the faculty here. So welcome to TSPSC Group 1 MCQ series. Present మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాం. సో టాపిక్ వచ్చేసరికి ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేసాం. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కంబైన్డ్గా ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ లాగా మనం లాంచ్ చేయడం జరిగింది. సో ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్ని, మెయిన్స్కి సంబంధించిన సిలబస్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేసాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సొసైటీ, తెలంగాణ ఎకానమీ. సో ఇలా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లోనే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఫుల్ కోర్స్ 1 year వ్యాలిడిటీ అయితే 13,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీ అయితే 15,000 రూపీస్ మాత్రమే. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, కేవలం మెయిన్స్ మాత్రమే కావాలని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ ఇస్ ద రైట్ వే. సో అరౌండ్ 700+ క్వశ్చన్స్ని మనం డీల్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి, సో రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద అవ్వచ్చు, లేకపోతే ఎకానమీ రిలేటెడ్ అప్డేట్స్ అవ్వచ్చు, ఆర్బీఐ పరంగా వచ్చిన అప్డేట్స్ అవ్వచ్చు. సో ఇలా వచ్చిన కరెంట్ అఫైర్స్ని కూడా బేస్ చేసుకొని మెయిన్స్ క్వశ్చన్స్ని తయారు చేసి మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఇస్తాము. ఓకేనా? సో 1 year వ్యాలిడిటీ అయితే 8,000 రూపీస్ మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 10,000 రూపీస్ మాత్రమే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు కూడా నచ్చినట్టయితే ఇండియన్ ఎకానమీని కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీని కానీ మీరు ఇండివిజువల్గా సెపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఫుల్ కోర్స్ తీసుకోకపోయినా ఈ సబ్జెక్ట్స్ని మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. ఓకేనమ్మా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. సో ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. MMTC Limited is India's largest international trading organization. So MMTC అంటే it stands for Metals and Minerals Trading Corporation. ఓకేనా? సో MMTC అంటే ఏంటమ్మా? మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లాగా ఇది వర్క్ చేస్తుంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సో నీలాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ హ్యాస్ బీన్ సెటప్ బై MMTC జాయింట్లీ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా. ఎస్. సో ఒడిషా స్టేట్ గవర్నమెంట్ అండ్ ఈ MMTC ఇద్దరు కలిసి ఈ నీలాంచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అందరూ మీ నోట్స్ని ఓపెన్ చేసి ఈ క్వశ్చన్కి నేను చెప్పబోయే ఎక్స్ప్లెనేషన్ని నీట్గా రాసుకోండి. ఎవ్రీ డే దాన్ని రివైజ్ చేస్తూనే ఉండండి. ఓకేనా? ఎందుకంటే ఈ క్వశ్చన్లో నేనేం చెప్పబోతున్నానంటే, మహారత్న అంటే ఏంటి, నవరత్న అని చెప్పి వీటిని అంటాం, మినీరత్న 1 కేటగిరీ 1 అంటాం, మినీరత్న కేటగిరీ 2. సో వీటికి క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ మీద మనకి వీటి మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా రాసుకోండి. ఆ క్రైటీరియా అనేది ఒకసారి చూసినప్పుడు గుర్తున్నట్టు ఉంటుంది, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. సో మీరు మార్నింగ్ లేచినప్పుడు ఒకసారి ఆ పేపర్ని చూసి రివైజ్ చేసుకోవాలి, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు రీకాల్ చేసుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే సో పేపర్ చూడకుండా మీ అంతటా మీరే గుర్తు తెచ్చుకోవాలి. సో ఏ పాయింట్ అయితే మిస్ అవుతుందో దాని మీద స్పెషల్గా ఫోకస్ చేయండి. ఓకేనా? రైట్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నవరత్న స్టేటస్ ఇండస్ట్రీస్. సో నవరత్న వాజ్ ఒరిజినల్లీ అసైన్డ్ టు 9 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ 1997. ఎస్, ఇది కరెక్టే. సో నవరత్న స్కీమ్ని గవర్నమెంట్ 1997లో తీసుకొచ్చింది. సో తీసుకొచ్చినప్పుడు ఇనీషియల్గా 9 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి ఈ నవరత్న స్టేటస్ని ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ హ్యావింగ్ నవరత్న స్టేటస్ ఈజ్ నౌ మోర్ దాన్ 15 ఇండస్ట్రీస్. ఎస్, కరెక్టే. సో ప్రెసెంట్ మోర్ దాన్ 15 ఇండస్ట్రీస్కి నవరత్న స్టేటస్ అనేది ఉంది మన ఇండియాలో. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి 2 స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మనం మహారత్న అంటే ఏంటి, నవరత్న అంటే ఏంటి, మినీరత్న కేటగిరీ 1, మినీరత్న కేటగిరీ 2. సో ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. సో యాక్చువల్గా మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, మన ఇండియాలో ఉన్న అన్ని ఆల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని
3 కేటగిరీస్లోకి డివైడ్ చేస్తారు. సో ఆ 3 కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మహారత్న. సో మహారత్న స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2010వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసరికి నవరత్న. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1997లో తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినీరత్న. సో మినీరత్నలో 2 ఉంటాయి, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. సో మినీరత్న అనే స్కీమ్ని కూడా 1997లో తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో ఇండియాలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ఇలా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు: మహారత్న, నవరత్న, మినీరత్న. సో ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే టాప్ ప్లేస్, హైయెస్ట్ ర్యాంకింగ్ వచ్చేసరికి మహారత్న కాబట్టి సో మహారత్న స్కీమ్ని ఎప్పుడో తీసుకొచ్చామని చెప్పి అనుకుంటాం. బట్ మహారత్న అనేది లేటెస్ట్గా వచ్చింది 2010. నవరత్న, మినీరత్న 1, 2 కొంచెం ముందు వచ్చాయి 1997లో. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే కేటగరైజేషన్. ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని మహారత్న అని అనాలి అంటే అది సాటిస్ఫై చేయాల్సిన క్రైటీరియా ఏంటి? సో లెట్స్ లుక్ ఎట్ మహారత్న స్టేటస్ క్రైటీరియా. మహారత్న క్రైటీరియా, రైట్. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి ఖచ్చితంగా నవరత్న స్టేటస్ ఉండాలి. ఓకేనా. సో మహారత్న అవ్వాలి అంటే దానికి ఆల్రెడీ నవరత్న స్టేటస్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్ట్ అయ్యి ఉండాలి. ఇట్ షుడ్ బి లిస్టెడ్ ఇన్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెబీ రెగ్యులేషన్స్ని ఇది ఫాలో అవుతూ ఉండాలి. పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ వన్, దీనికి గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉండాలి. వేరే దేశాలలో కూడా దీని యొక్క ప్రెజెన్స్ అనేది ఉండాలి, అది అర్థం. సో దిస్ ఈజ్ థర్డ్ క్రైటీరియా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫోర్త్ వన్. సో లాస్ట్ 3 ఇయర్స్లో, ఇప్పుడు నేను చెప్పబోయే ఫిగర్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ 3 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్. సో లాస్ట్ 3 ఇయర్స్లో దీని యొక్క యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 25,000 crores. ఓకేనా. సో యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది ఖచ్చితంగా 25,000 crores కంటే ఎక్కువగా ఉండాలి లాస్ట్ 3 ఇయర్స్లో. నెక్స్ట్ వన్, యావరేజ్ యాన్యువల్ నెట్వర్త్. ఇది వచ్చేసరికి ఎంత ఉండాలంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 15,000 crores. సార్ టర్న్ ఓవర్కి నెట్వర్త్కి మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీకు నెట్వర్త్ అంటే ఏంటో చెప్తాను. సో ఇది ఒక కంపెనీ అనుకోండి, XYZ అనే కంపెనీ. సో కంపెనీకి కొన్ని అసెట్స్ ఉంటాయి. ఓకేనా. సో ఫిజికల్ అసెట్స్ కానీ లేకపోతే మనీ పరంగా. ఓకేనా. అంటే ఈ పర్టికులర్ కంపెనీకి అక్కడక్కడ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సో ఇండస్ట్రీస్లో ఎక్విప్మెంట్ ఉంటుంది. సో అది కూడా ఒక అసెట్. సో ఇలా ఒక కంపెనీకి ఉన్న అసెట్స్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే ఒక 100 రూపాయలు వచ్చింది అనుకోండి. ఇదే XYZ కంపెనీకి లయబిలిటీస్ ఉన్నాయనుకోండి, అప్పులు. ఓకేనా. సో కంపెనీ ఒక 30 రూపీస్ని అప్పు చేసింది ఇప్పటి వరకు. సో దీని యొక్క నెట్వర్త్ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తే 100 మైనస్ 30 మనం చేస్తాము. సో 70 రూపీస్ ఈజ్ ద నెట్వర్త్ ఆఫ్ XYZ. ఇది నెట్వర్త్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి? టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ అంటే ఈ XYZ కంపెనీ యొక్క ఎర్నింగ్స్, ఆదాయం మొత్తం మనం ఏం చేస్తామంటే మొత్తం ఎసెట్స్ కానీ దీని యొక్క ఎర్నింగ్స్ కానీ వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అది టర్న్ ఓవర్. అక్కడ లయబిలిటీస్ని మనం తీసుకురాము. బట్ నెట్వర్త్లో మాత్రం లయబిలిటీస్ తీసుకొస్తాం, ఎసెట్స్ తీసుకొస్తాం. సో ఎసెట్స్లో నుంచి లయబిలిటీస్ తీసేస్తే మిగిలినదే నెట్వర్త్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్. సో ఆ కంపెనీ తాలూకా యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ ఎంత ఉండాలి అంటే గ్రేటర్ దాన్ 5,000 crores. ఓకేనా. సో ఇది క్రైటీరియా అనమాట. సో ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని మహారత్న అని చెప్పి అనాలి అంటే అది ఫస్ట్ నవరత్న స్టేటస్ని సాధించి ఉండాలి, అండ్ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి, సెబీ రెగ్యులేషన్స్ని ఇది ఫాలో అవుతూ ఉండాలి, అండ్ దీనికి ఇంటర్నేషనల్గా ఆపరేషన్స్ ఉండాలి, గ్లోబల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి,
యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసరికి 25,000 crores కంటే ఎక్కువగా ఉండాలి. యావరేజ్ యాన్యువల్ నెట్వర్త్ వచ్చేసరికి 15,000 crores కంటే ఎక్కువగా ఉండాలి. అండ్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్ వచ్చేసరికి 5,000 crores కంటే ఎక్కువగా ఉండాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుందాం. సో మన ఇండియాలో ఉన్న మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏంటివి? లెట్స్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి BHEL. సో తెలుసు కదా BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ గెయిల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్ కోల్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? సో CIL అంటాం, కోల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL. నెక్స్ట్ వన్ SAIL. సో SAIL స్టాండ్స్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి NTPC. NTPC అంటే తెలుసు కదా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఓకేనా? ఇంకేమున్నాయి? IOCL కూడా ఉంటుంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ONGC. ఇది మీ అందరికీ తెలిసిందే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. అలాగే ఆయిల్ స్టాండ్స్ ఫర్ ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఓకేనా? ఇవన్నమాట ఇంపార్టెంట్ మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇంకా ఉంటాయి, లైక్ పవర్ గ్రిడ్ కూడా మహారత్న స్టేటసే. ఓకేనా? పవర్ గ్రిడ్, సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఉంటుంది. అండ్ REC. సో REC స్టాండ్స్ ఫర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా? సో దీస్ ఆర్ ద మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ ఇండియా రైట్ నౌ. సో ఇప్పుడు మనం మహారత్న అంటే ఏంటో చూసాం. క్వశ్చన్లో వాడు నవరత్న గురించి అడిగాడు, సో అది మనం ఈజీగానే సాల్వ్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నవరత్న గురించి కూడా తెలుసుకుందాం, ఆ తర్వాత మినీరత్న గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి నవరత్న. నవరత్న అంటే ఆంధ్రప్రదేశ్ జగన్ గారు ఇచ్చే నవరత్న కాదమ్మా. సో ఇది వేరే నవరత్న స్టేటస్. సో ఏదైనా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని నవరత్న కేటగిరీ ఇవ్వాలి అంటే అది కొన్ని క్రైటీరియాని సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఆ కంపెనీ ఆల్రెడీ మినీరత్న కేటగిరీ 1లో ఉండాలి. సో మహారత్న రావాలి అంటే నవరత్న ఉండాలి కదా దానికి. సో అలాగే నవరత్న స్టేటస్ రావాలి అంటే దానికి ఆల్రెడీ మినీరత్న 1 స్టేటస్ కూడా ఉండాలి. సో ఫస్ట్ వన్ డన్. సెకండ్ వన్ వచ్చేసరికి అది Schedule Aలో ఉండాలి. ఓకే, Schedule Aలో ఉండాలి. నెక్స్ట్ వన్ MOU రేటింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి ఉంటుంది. సో గవర్నమెంట్కి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి మధ్య ఇది ఒక MOU అనమాట. సో దీంట్లో రేటింగ్స్ అనేది ఉంటుంది. సో ఈ రేటింగ్స్లో ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీస్కి ఎక్సలెంట్ కానీ లేకపోతే వెరీ గుడ్ ఈ రేటింగ్ ఉండాలన్నమాట. ఎంత టైం పీరియడ్ వరకు ఉండాలి అంటే లాస్ట్ 5 yearsలో. ఓకేనా? సో లాస్ట్ 5 yearsలో ఖచ్చితంగా 3 years వరకు. ఓకేనా? సో లాస్ట్ 5 yearsలో ఖచ్చితంగా 3 years ఈ రేటింగ్ అనేది ఉండాలి. ఎక్సలెంట్ కానీ వెరీ గుడ్ అనే రేటింగ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి దేర్ ఈజ్ ఏ కాంపోజిట్ స్కోర్. సో దీనికి ఖచ్చితంగా కాంపోజిట్ స్కోర్ వచ్చేసరికి 60 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. సార్ దేంట్లో స్కోరింగ్ అంటే కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. దేర్ ఆర్ 6 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో ఈ 6 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో దీనికి కాంపోజిట్ స్కోర్ అనేది 60 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. సార్ ఈ ఇండికేటర్స్ కూడా చెప్పండి. సో యాక్చువల్గా ఇంత డెప్త్గా అవసరం లేదు, బట్ నేను చెప్తున్నాను, ఎప్పుడన్నా సరే మీకు ఉపయోగపడే ఛాన్స్ వస్తే. చెప్పలేం, వాడు క్వశ్చన్ బాగా టఫ్ చేయాలి అని అనుకుంటే ఈ 6 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఇచ్చి దీంట్లో ఏది మనం ఇండికేటర్గా యూజ్ చేస్తున్నామో దేన్ని యూజ్ చేయట్లేదు అని చెప్పి కూడా అడగొచ్చు. ఓకేనా? ఎలాగన్నా వెళ్ళొచ్చు, సో ఎంత డెప్త్గానే వెళ్ళొచ్చు. సో అందుకనే నేను ప్రతి పాయింట్ చెప్తున్నాను. సో యాక్చువల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంత డెప్త్గా ఎవరు చెప్పరు. జస్ట్ ఏమంటారంటే సో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో దీనికి కాంపోజిట్ స్కోర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 ఉంటే చాలు అని అంటారు. సో ఆ 6 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ టు నెట్ వర్త్. ఓకేనా? సో నెట్ ప్రాఫిట్ నెట్ వర్త్ ఈ రెండింటిని కంపేర్ చేస్తారు. సో దాన్ని బట్టి దీనికి రేటింగ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ వన్ మ్యాన్ పవర్ కాస్ట్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్.
ఓకేనా. సో టోటల్గా ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అవుతుంది అండ్ మ్యాన్ పవర్ ఖర్చు ఎంత అవుతుంది, సో రెండింటిని కంపేర్ చేస్తారు, దానికి తగ్గట్టుగా రేటింగ్ ఇస్తారు. నెక్స్ట్ వన్, పీబీడీఐటీ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఇక్కడ పీబీడీఐటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ రాస్తాను చూడండి, ప్రాఫిట్ బిఫోర్ డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఓకేనా. సో పీబీడీఐటీ అంటే మీనింగ్ ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ డెప్రిషియేషన్, ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసరికి పీబీఐటీ టు టర్న్ ఓవర్. సో టర్న్ ఓవర్కి పీబీఐటీకి కంపేర్ చేస్తారనమాట. సో ఇక్కడ పీబీఐటీ అంటే ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇక్కడ వీటి మీనింగ్ ఏంటంటే చెప్తాను చూడండి. మనకి డెప్రిషియేషన్ అంటే ఏంటి, సో కంపెనీ ప్రొడక్షన్ ప్రాసెస్లో తన తాలూకా క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, వేర్ అండ్ టేర్కి గురవుతూ ఉంటాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, కొంచెం లాస్ అనేది జరుగుతుంది. సో దాన్ని ఫైనల్గా లాస్ట్లో తీసేస్తారు. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మనకు వచ్చిన ప్రాఫిట్స్లో డెప్రిషియేషన్ని తీసేయకుండా అండ్ వేరే వాళ్ళకి మనం కట్టే ఇంట్రెస్ట్ అంటే ఎక్కడన్నా సరే అప్పు తీసుకొస్తే దానికి వడ్డీ కడతాం కదా, సో అది కూడా తీసేయకుండా అండ్ గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో అది కూడా తీసేయకుండా అసలు మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. ఇది తీసుకొని మనం ఎంత పెట్టుబడిని పెట్టాము, ఎంత క్యాపిటల్ని మనం పెట్టాము, ఎంత ప్రాఫిట్ని మనం ఎర్న్ చేసాము, ఇలా కంపేర్ చేస్తారనమాట. సో దానికి తగ్గట్టుగా ర్యాంకింగ్ అనేది వేసుకుంటారు. సో ఇక్కడ కూడా అంతే, మనం వేరే వాళ్ళకి కట్టబోయే ఇంట్రెస్ట్లు, గవర్నమెంట్కి కట్టబోయే ట్యాక్స్ ఇవేమీ తీయకుండా మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత. ఎందుకంటే మనం గవర్నమెంట్కి ట్యాక్సెస్ కట్టేసి వేరే వాళ్ళకి వడ్డీలు కట్టేసి డెప్రిషియేషన్ కూడా తీసేస్తే ప్రాఫిట్ తగ్గుతుంది. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నాకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందమ్మా, ఈ 100 రూపాయల ప్రాఫిట్లో నా క్యాపిటల్ గూడ్స్ కొంచెం పాడైనాయి, కొంచెం రిపేర్ చేయించాలి, మెయింటెనెన్స్ చేయించాలి. సో 10 రూపాయలు డెప్రిషియేషన్ అనుకోండి. నేనేం చేయాలి అంటే ఆల్రెడీ అప్పు తీసుకొచ్చా, దానికి నేను వడ్డీ కట్టాలి. సో 10 రూపీస్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్కి నేనేం చేయాలి, ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ కట్టాలి, కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. సో 10 రూపీస్ ట్యాక్స్. సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత అవుతుంది, 70 రూపీస్ అయిపోతుంది. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే 70 రూపీస్ తీసుకోకుండా 100 రూపాయలు తీసుకొని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ వచ్చేసరికి ఎర్నింగ్ పర్ షేర్. ఓకేనా. ఒక్కొక్క షేర్కి ఎంతంత ఎర్నింగ్స్ వస్తున్నాయి. సో మంచి ఎర్నింగ్స్ వస్తే మంచి ర్యాంకింగ్ ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్. ఓకేనా. సో మన సెక్టర్ వైజ్గా మనకు పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది. సో దీస్ ఆర్ ద 6 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సార్ పక్కాగా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటే అవసరం లేదమ్మా. సో ఇప్పుడు చూశారు కదా, సో ఇలా ఒక 2 to 3 టైమ్స్ చూడండి. ఎప్పుడన్నా సరే మనకి స్టేట్మెంట్లో ఎంసీక్యూస్లో స్టేట్మెంట్లు ఎక్కడన్నా పడితే దీన్ని గుర్తుపట్టే విధంగా ఉంటే చాలు. నెట్ ప్రాఫిట్ టు నెట్ వర్త్, మ్యాన్ పవర్ కాస్ట్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, పీబీడీఐటీ. సో పీబీడీఐటీ ఏంటంటో కూడా చెప్పాను. టు క్యాపిటల్ ఎంప్లాయిడ్, పీబీఐటీ టు టర్న్ ఓవర్, ఎర్నింగ్ పర్ షేర్, ఇంటర్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్. సో ఈ 6 ఇండికేటర్స్లో దీనికి స్కోర్ అనేది ఖచ్చితంగా 60 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దానికి నవరత్న స్టేటస్ని ఇస్తారు. మినీరత్న 1 అయి ఉండాలి, షెడ్యూల్ ఏలో ఉండాలి, అండ్ ఎంఓయూ రేటింగ్ అనేది ఎక్సలెంట్ కానీ వెరీ గుడ్ కానీ ఉండాలి. ఎప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో దీనికి ఈ రేటింగ్ అనేది ఉండాలి. అండ్ కాంపోజిట్ స్కోర్ అనేది 60 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి. అప్పుడే దీనికి నవరత్న స్టేటస్ అనేది ఇస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 16 నవరత్నాస్ ఉన్నాయన్నమాట. సో ఆ 16లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అండ్ నెక్స్ట్ వన్ రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్, RINL. ఓకేనా. సో రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్,
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ నవరత్న ఇన్ ఇండియా. ఓకేనా? సో మహారత్న చూసాం, నవరత్న చూసాం. నెక్స్ట్ మనం మినీరత్న 1, మినీరత్న 2 కూడా చూద్దాం పదండి. సో లెట్స్ లుక్ ఎట్ మినీరత్న 1. మినీరత్న కేటగిరీ 1. సో క్రైటీరియా చూడండి. ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో ఈ ఇండస్ట్రీ ఖచ్చితంగా ప్రాఫిట్స్లోనే ఉండాలి, ఎటువంటి లాసెస్లో ఉండకూడదు. నెక్స్ట్ వన్, ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్, అంటే ట్యాక్స్ వేయకముందు దీనికి వచ్చిన ప్రాఫిట్స్ ఎంత. సో ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్ వచ్చేసరికి ఖచ్చితంగా 30 crores కానీ అంతకంటే ఎక్కువే ఉండాలి. ఇది కూడా ఇప్పుడు లాస్ట్ 3 yearsలో అట్లీస్ట్ ఒకసారైనా సరే, లాస్ట్ 3 yearsలో అట్లీస్ట్ 1 yearలో అయినా సరే మనకి 30 crores కానీ అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ రావాలి. ఓకేనా? సో ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్ ఎంత? ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 crores. సో గడిచిన 3 సంవత్సరాల్లో అట్లీస్ట్ 1 సంవత్సరంలో అయినా సరే మనకి ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్ అనేవి 30 crores కానీ అంతకంటే ఎక్కువగా రావాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది పాజిటివ్ నెట్వర్త్లో ఉండాలి. ఏంటిదమ్మా? పాజిటివ్ నెట్వర్త్లో ఉండాలి. ఓకేనా? సో ఇదన్నమాట క్రైటీరియా మినీరత్న 1కి. సింపుల్, 3 పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది మినీరత్న 1 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకేనా? ఏసీఎల్, ఇది కూడా మినీరత్న 1. ఓకే? సో లాస్ట్ వన్ వచ్చేసరికి మినీరత్న 2, ఇది లాస్ట్ కేటగిరీ. సో దీంట్లో క్రైటీరియా వచ్చేసరికి ఖచ్చితంగా లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో దీనికి ప్రాఫిట్స్ రావాలి, లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో దీనికి ప్రాఫిట్స్ రావాలి. సో సేమ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా పాజిటివ్ నెట్వర్త్ ఉండాలి, నెట్వర్త్ అనేది పాజిటివ్లో ఉండాలి. సో నెట్వర్త్ అంటే ఏంటి? అసెట్స్లో నుంచి లయబిలిటీస్ తీసేస్తే మనకు వచ్చేది నెట్వర్త్. ఒకవేళ అసెట్స్ తక్కువగా ఉండి లయబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనకి నెగిటివ్ నెట్వర్త్ వస్తుంది. సో అలా ఉండకూడదు. ఓకేనా? సో అసెట్స్ ఎప్పుడు ఎక్కువగానే ఉండాలి, లయబిలిటీస్ అనేవి అసెట్స్ కంటే తక్కువగా ఉండాలి, అప్పుడే మనకి పాజిటివ్ నెట్వర్త్ అనేది వస్తుంది. రైట్. నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసరికి ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్. సో ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 crores ఉండాలన్నమాట. ఇది కూడా సేమ్, లాస్ట్ 3 yearsలో అట్లీస్ట్ 1 yearలో అయినా సరే మనకి ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ అనేది 20 crores కంటే ఎక్కువగా ఉండాలి. ఓకేనా? సో మినీరత్న 1కి మినీరత్న 2కి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ సేమే, ఒకే ఒకటి డిఫరెన్స్. అదేంటంటే ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్ ఇక్కడ 30 crores కానీ అంతకంటే ఎక్కువ ఉండాలి, ఇక్కడ 20 కానీ అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. దట్స్ ఇట్. సో మినీరత్న 2కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆలింకో. ఒకవేళ మీరు కానీ సొసైటీ చదివి ఉంటే అందులో దివ్యాంగ్స్ గురించి, నథింగ్ బట్ డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకి కావాల్సిన డివైజెస్ ఆర్ వాళ్ళకి కావాల్సిన ఎయిడ్స్ వాటిని తయారు చేస్తూ ఉంటారనమాట. అంటే హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హియరింగ్ డివైస్, విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్లాసెస్, ఓకేనా, వాకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాకింగ్ స్టిక్స్, వీల్ చైర్స్, ఇటువంటి తయారు చేస్తుంటుందన్నమాట ఈ కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఆలింకో అంటాం. సో ఇది మినీరత్న 2 స్టేటస్ ఉందన్నమాట దీనికి. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ఎన్ని మినీరత్న కంపెనీస్ ఉన్నాయి అంటే, సో మినీరత్న 1 స్టేటస్ ఉన్నవి 62 ఉన్నాయి, మినీరత్న 2 స్టేటస్ ఉన్నవి 12 ఉన్నాయి. సో టోటల్గా అరౌండ్ 74 మినీరత్న కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినీరత్న కేటగిరీ. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫస్ట్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా వాజ్ స్టార్టెడ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నేషనల్ ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇన్ 60s. ఎస్, ఇది కరెక్టే. సో మన ఇండియాలో ఫస్ట్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పేరేంటంటే నేషనల్ ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీ. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961లో స్టార్ట్ చేశారు. ఇదేం చేసిద్దంటే బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఓకే. ద రియల్ థ్రస్ట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా కేమ్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎట్ బరోడా. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే.
మనకి ఏం జరిగింది అంటే ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ని ఎక్కడ బరోడాలో ఎస్టాబ్లిష్ చేశామో ఎప్పుడు 1969లో, అప్పటి నుంచే ఈ పెట్రోకెమికల్ ఇండస్ట్రీకి బూస్ట్ అనేది వచ్చింది మన ఇండియాలో. ఓకేనా. సో పెట్రోకెమికల్ ఇండస్ట్రీ, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీ లిమిటెడ్ 1961లో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మన ఇండియాలో ఇండియన్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్ని స్టార్ట్ చేశారు బరోడాలో 1969లో. అప్పటి నుంచి పెట్రోకెమికల్ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ అనేది బాగా పెరిగింది. సో పైన రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కెన్ బి ఏ జాయింట్ వెంచర్ అండ్ దే కెన్ సెట్ సబ్సిడరీ కంపెనీ ఆర్ ఓవర్సీస్ ఆఫీస్ బట్ విత్ సర్టెన్ కండిషన్స్. సో ఇందా మనం మాట్లాడుకున్నాం కదా మినీరత్న 1 కానీ 2 కానీ. సో వీటిని మనం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అంటాం. సో ఇవేంటంటే జాయింట్ వెంచర్ లాగా కూడా వీటిని మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా. లేకపోతే ఒక సబ్సిడరీ కంపెనీ కూడా వీటి కింద మనం పెట్టొచ్చు. అండ్ వీటికి మనం ఓవర్సీస్లో కూడా ఆఫీసెస్ని పెట్టొచ్చు, బట్ కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓవర్సీస్ ఆఫీసెస్ పెట్టుకుంటూ వెళ్తామో మన యొక్క ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ అనేది పెరుగుతుంది. సో అప్పుడే దీనికి మహారత్న వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం మహారత్న క్రైటీరియా మాట్లాడుకునేటప్పుడు ఏమనుకున్నాం, గ్లోబల్ ప్రెజెన్స్ లేకపోతే ఇంటర్నేషనల్ పరంగా దీనికి ఆపరేషన్స్ ఉండాలని చెప్పుకున్నాం కదా. సో అలా అవ్వాలి అంటే ముందు నుంచి ఇది బిల్డ్ చేసుకోవాలి కదా. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. టిల్ నౌ దెర్ ఆర్ లెస్ దెన్ 50 పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ మినీరత్న స్టేటస్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఇది కరెక్టా? వాడేమంటున్నాడంటే మన ఇండియాలో మినీరత్న స్టేటస్ ఉన్న కంపెనీస్ 50 కంటే తక్కువ ఉన్నాయి అంటున్నాడు. ఇందా నేనేం చెప్పాను, మినీరత్న 1 అయితే 62 ఉన్నాయి. నెక్స్ట్ వన్ మినీరత్న 2 వచ్చేసరికి 12 ఉన్నాయి. సో టోటల్గా 74. సో 74 అంటే 50 కంటే ఎక్కువే కదా. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే రైట్, సెకండ్ వన్ రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ 1 only ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద యుఎస్ఎస్ఆర్ అసిస్టెడ్ ఇన్ బిల్డింగ్ ద బిలాయ్ స్టీల్ ప్లాంట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది, అందుకని గుర్తుపెట్టుకోండి. సెకండ్ 5-year ప్లాన్లో మనం బిలాయ్ తీసుకొచ్చాం కదా. సో బిలాయ్ స్టీల్ ప్లాంట్కి మనకి హెల్ప్ చేసింది ఎవరు? రష్యా. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ద బ్రిటిష్ అసిస్టెడ్ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ బొకారో స్టీల్ ప్లాంట్. సో బొకారో స్టీల్ ప్లాంట్ అనేది సెకండ్ 5-year ప్లాన్లో వచ్చిందా లేకపోతే థర్డ్ 5-year ప్లాన్లో వచ్చిందా? థర్డ్ 5-year ప్లాన్లో వచ్చింది. ఓకేనా. సో సెకండ్ 5-year ప్లాన్లో ఇది రాలేదు. సో బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది సెకండ్ 5-year ప్లాన్లోనే వచ్చింది. ఓకేనా, రైట్. ఇక్కడ వాడేమంటున్నాడు, ఈ బొకారో స్టీల్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనకి హెల్ప్ చేసిన వాళ్ళు బ్రిటిష్ అంటున్నారు. ఇది రాంగ్ అనమాట. మనకి హెల్ప్ చేసింది ఎవరంటే సోవియట్ వాళ్ళు, అంటే నథింగ్ బట్ ఈ సోవియట్ యూనియన్ ఆర్ రష్యా. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే రైట్ కాబట్టి ఆప్షన్ ఏ 1 only ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనం క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అగ్రికల్చర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఓకేనా. సో ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. సో షార్ట్కట్లో మనం ఏమని చెప్పి పిలుస్తామంటే పిఎం ఆశా అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, రైట్. సో యాక్చువల్గా ఇట్ ఈజ్ అన్ అంబ్రిల్లా స్కీమ్. ఇది ఒక అంబ్రిల్లా స్కీమ్ అనమాట. సో అంబ్రిల్లా స్కీమ్ అంటే ఏంటి, దీని కింద కొన్ని మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎన్షోర్ ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్. టు ఎన్షోర్ ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఫర్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ పండించిన పంట ఏదైతే ఉందో దానికి ఒక ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ వచ్చేలాగా ఈ ప్రోగ్రాము హెల్ప్ చేస్తుంది అనమాట. సో దీంట్లో భాగంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచబోతుంది అండ్ కల్టివేషన్ కాస్ట్ని తగ్గించబోతుంది. ఓకేనా, కల్టివేషన్ కాస్ట్ని తగ్గించాలి, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి అండ్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలి. దీస్ ఆర్ ద గోల్స్. ఓకేనా, రైట్. సో దీంట్లో ఏంటంటే 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
సో వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ అండర్ ప్రధాన మంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్? సో ఆ 3 కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైజ్ సపోర్ట్ స్కీమ్. ప్రైస్ సపోర్ట్ స్కీమ్. సో రైతులు ఉన్నారు, రైతులు పంట పండించారు. సో పండించిన తర్వాత మార్కెట్కి వచ్చారు. సో మార్కెట్లో ఎంఎస్పి ధరకి ఎవరు కొనడానికి ఇష్టపడకపోతే సో గవర్నమెంట్ తాలూకా ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ నాఫెడ్ కానీ, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫార్మర్స్ దగ్గర ఆ ఎంఎస్పి కంటే ఇంకొంచెం ఎక్కువ రేట్ ఇచ్చి కొంటారనమాట. ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిది? ప్రొక్యూర్మెంట్ ప్రైస్. సో దీన్ని మనం ప్రైజ్ సపోర్ట్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. ఏంటిదమ్మా? ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒక పర్టికులర్ క్రాప్ ఉంది. ఈ క్రాప్ యొక్క ఎంఎస్పి ధర గవర్నమెంట్ ఎంత అనౌన్స్ చేసిందంటే 100 రూపాయలు పర్ కేజీ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. రైతు ఈ క్రాప్ని పండించాడు. పండించిన తర్వాత దీన్ని అమ్మటానికి మార్కెట్కి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? మార్కెట్కి వచ్చాడు. సో మార్కెట్లో ఈ కొనే వాళ్ళు ఏంటంటే ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి, మేము 100 రూపాయలు పెట్టి కొనం, మేము జస్ట్ 70 రూపీస్ పర్ కేజీకి మాత్రమే మేము కొంటాము అని చెప్పి వాళ్ళు అన్నారు అనుకోండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 30 రూపీస్. సో ఇప్పుడు ఈ 30 రూపీస్ని ఎవరు పే చేస్తారంటే స్టేట్ పే చేస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ విల్ పే. దీన్ని ఏమంటామంటే ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? సో స్టేట్ గవర్నమెంట్ విల్ పే ద డిఫరెన్స్ బిట్వీన్ ద మండీ ప్రైస్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఈ ప్రైజ్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్లో అన్ని ఆయిల్ సీడ్స్ వస్తాయి. సో అన్ని అంటే ఏంటివి? ఏ ఆయిల్ సీడ్స్కి అయితే ఎంఎస్పి ఉంటుందో వాటికి మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా? రైట్. ఇది సెకండ్ కాంపోనెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రైవేట్. సో ప్రైవేట్ పీపుల్ గురించి. సో పైలట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. ఈ పదాలు మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. పైలట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట. ఇందులో భాగంగా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి, ఓకేనా? సో ప్రైవేట్ వాళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసే విధంగా, అంటే కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్కి అనుమతి ఇస్తుందన్నమాట. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్కి పర్మిషన్ ఇస్తుంది. ఏ పర్మిషన్ ఇస్తుంది? సో ఆ ప్రైవేట్ ప్లేయర్స్ డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గరికి వచ్చి ఫార్మర్స్ పండించిన ప్రొడ్యూస్ని ఆ ఎంఎస్పి ధరకి కొనుక్కోవచ్చు, ప్రొక్యూర్మెంట్ ప్రైస్కి కొనొచ్చు. ఓకేనా? సో ప్రైవేట్ వాడికి కావాల్సిన రా మెటీరియల్ దొరుకుతుంది. రైతుకి కూడా మండీస్లో ఒకవేళ సేల్ అవ్వకపోతే ఈ ప్రైవేట్ ప్లేయర్స్ కొంటున్నారు కాబట్టి ఇబ్బంది ఏం ఉండట్లేదు. అంతే. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ సపోజ్ నా కంపెనీ వచ్చేసరికి మాజా అనుకోండి, లేకపోతే పల్పీ ఆరెంజ్ మినిట్ మేడ్ అనుకోండి, లేకపోతే రియల్ ఫ్రూట్ జ్యూస్ అనుకోండి. నాకేం కావాలి? రా మెటీరియల్స్ కింద ఫ్రూట్స్ కావాలి. మ్యాంగో కానీ, ఆరెంజ్ కానీ, గువావా కానీ, గ్రేప్స్ కానీ, పొమగ్రనేట్ కానీ, ఇవి కావాలి కదా. అంతే కదా. వాటిని యూజ్ చేసి నేను ఇంకొంచెం అడిషనల్గా ఫ్లేవర్స్ యూజ్ చేసి, కెమికల్స్ యూజ్ చేసి ఆ జ్యూసెస్ని నేను తయారు చేస్తున్నాను. సో నేను బయట ఎక్కడో వెతికి ఇదంతా ఇబ్బంది ఎందుకు? సో గవర్నమెంట్తో ఒక డీల్ ఫిక్స్ చేసుకుంటే, సో గవర్నమెంట్ కొంతమంది ఫార్మర్స్ నాకు అలొకేట్ చేస్తుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను హ్యాపీగా మ్యాంగోస్ని అండ్ అదర్ ఫ్రూట్స్ని నేను కొనుక్కోవచ్చు అండర్ పైలట్ ఆఫ్ ద ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట. ఓకే, రైట్. సో వీఆర్ డన్ విత్ పిఎం ఆశా స్కీమ్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇది కూడా ఇంపార్టెంట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. సో చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను ఈ కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి. సో ఈ పర్టికులర్ యాక్ట్ మనం ఎందుకు తీసుకొచ్చామంటే టు ప్రొవైడ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. టు ప్రొవైడ్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో దీని యొక్క కవరేజ్ ఎంత ఉంటుంది? ఈ ప్రోగ్రామ్ యొక్క కవరేజ్, ఇది కూడా ఇంపార్టెంట్, స్టేట్మెంట్స్లో పెడతాడు. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం 75% ఆఫ్ రూరల్ పాపులేషన్ని కవర్ చేస్తున్నాము. సో రూరల్ పాపులేషన్ మనం 100%గా తీసుకుంటే దాంట్లో 75% ఆఫ్ రూరల్ పాపులేషన్ని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం మనం కవర్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళందరికీ ఈ ఫుడ్ గ్రెయిన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి
50% ఆఫ్ అర్బన్ పాపులేషన్. అంటే అర్బన్ పాపులేషన్ మనం మొత్తాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 50% ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఈ ప్రోగ్రామ్ కింద ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, సో ప్రోగ్రామ్ వచ్చేసరికి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట, పీడిఎస్. సో ఓవరాల్గా అసలు మన ఇండియాలో ఉన్న పాపులేషన్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే, రూరల్ కాదు అర్బన్ కాదు, అందరినీ కలిపేసి 100%గా తీసుకుంటే దీంట్లో 67% ఆఫ్ పాపులేషన్, ఓకేనా, 67% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఏదైతే ఉందో దే కమ్స్ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఓకేనమ్మా, రైట్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, సో 5 kgs పర్ పర్సన్ మనం ఇస్తున్నాం కదా పర్ మంత్, అది కూడా 5 kgs పర్ పర్సన్ పర్ మంత్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో 3 రూపీస్కి మనం రైస్ని ఇస్తున్నాం, అండ్ 2 రూపీస్కి మనం వీటిని ఇవ్వటం జరుగుతుంది, అండ్ 1 రూపీకి మనం కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, రైట్. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న బెనిఫిషరీస్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు? 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. ఎవరు? ప్రయారిటీ హౌస్ హోల్డ్స్, పిహెచ్ అని చెప్పి పిలుస్తాం. సో దీంట్లో ఎవరు ఉంటారంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంత్యోదయ అన్న యోజన. అంత్యోదయ అన్న యోజన, AAY. యాక్చువల్గా ఈ అంత్యోదయ అన్న యోజన ఏదైతే ఉందో ఇది సెపరేట్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో బెనిఫిషరీస్ ఎవరు ఉంటారు అంటే సీనియర్ సిటిజన్స్, అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, డిజేబుల్డ్ పీపుల్, నథింగ్ బట్ దివ్యాంగ్స్, విడోస్, వీళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, అంత్యోదయ అన్న యోజన. సో అంత్యోదయ అన్న యోజనకి సంబంధించిన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఆటోమేటిక్గా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందకి బెనిఫిషరీ లాగా వచ్చేస్తారనమాట. ఓకేనా. సో యాక్ట్ ప్రకారం బెనిఫిషరీస్ 2 టైప్స్, ఒకటి ప్రయారిటీ హౌస్ హోల్డ్, నథింగ్ బట్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్, ఇంకోటి వచ్చేసరికి అంత్యోదయ అన్న యోజనలో ఉన్న బెనిఫిషరీస్ కూడా దీని కిందకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే యాక్చువల్గా పర్ హౌస్ హోల్డ్, ఒక హౌస్ హోల్డ్కి మ్యాక్సిమం 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే టు అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉంటాయి కదా. సో దాంట్లో సెకండ్ గోల్ ఏంటి? హంగర్. సో మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా ఎప్పటికల్లా 2030 కల్లా 2030 కల్లా హంగర్ని మనం ఎండ్ చేయాలి, ఎరాడికేట్ చేయాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2ని అచీవ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏంటా ప్రోగ్రామ్స్ అంటే పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇదొకటి. మిడ్ డే మీల్ స్కీమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇవన్నీ వస్తాయి. ఓకేనా. సో మిడ్ డే మీల్ స్కీమ్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కానీ ఇవన్నీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కిందకే వస్తాయి. సో దీంట్లో మనం మెటర్నిటీ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 6,000 రూపీస్. సో ఎవరైతే ఉమెన్ ఈ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే వర్క్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఫుడ్ అనేది కావాలి అండ్ సమ్ అమౌంట్ కూడా కావాలి కాబట్టి సో ఇలా ఈ ప్రోగ్రామ్ కింద హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనమ్మా, రైట్. సో వీఆర్ డన్ విత్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఇప్పుడు మనం ఇంకొన్ని చిన్న చిన్న టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఆపరేషన్ గ్రీన్స్. ఏంటిదమ్మా? ఆపరేషన్ గ్రీన్స్. సో ఆపరేషన్ గ్రీన్స్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే పర్టికులర్గా డెవలప్మెంట్ ఆఫ్ టొమాటో, ఆనియన్, పొటాటో. సో షార్ట్కట్లో టాప్ అని చెప్పి పిలుస్తాం. సో T స్టాండ్స్ ఫర్ టొమాటో, O స్టాండ్స్ ఫర్ ఆనియన్, P స్టాండ్స్ ఫర్ పొటాటో. ఓకే. సో ఈ పర్టికులర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టికులర్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సప్లైని అవైలబుల్గా ఉంచే విధంగా, ఓకేనా, అండ్ వీటి యొక్క ప్రైజెస్ని స్టేబుల్గా ఉంచే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారనమాట. ఓకే. సో ఈ పర్టికులర్ ఆపరేషన్ గ్రీన్స్ ఏదైతే ఉందో దీనికి ఫండింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రైజ్ స్టెబిలైజేషన్ ఫండ్,
ఓకేనా ఏంటమ్మా, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. సో ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే, రైతు ఉన్నాడు అనుకోండి, రైతు ఏం చేశాడు, టొమాటోని పండించాడు. సో టొమాటోని తీసుకొచ్చి మార్కెట్లో 20 రూపాయలకి అమ్మాడు పర్ కేజీ. ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఈ సిండికేట్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఇది 20 రూపీస్ కాకుండా 80 రూపీస్కి అమ్మటం స్టార్ట్ చేస్తారు. ఓకేనా. సో ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళే ఐకమత్యంగా మారిపోయి, ఓకే మనం 20 రూపాయలు కాదు, అందరం కలిసి ఒకే మాట మీద ఉండి ప్రజల్ని దోచుకుందాం అని చెప్పి 80 రూపాయలకి అమ్ముదాం అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అవుతారు. ఒకవేళ సప్లై తగ్గిందనుకోండి, ప్రైజెస్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు 80 రూపీస్కి కొంటే కామన్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో వీడు సఫర్ అవుతాడు. సో అందుకని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సో గవర్నమెంట్ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి 80 రూపీస్కి కొని మార్కెట్లో ప్రజలకి 20 రూపీస్కి కానీ లేకపోతే 40 రూపీస్కి కానీ తక్కువ ప్రైస్కి అమ్ముతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ప్రైజెస్ని స్టేబుల్ చేసింది. 80 రూపీస్కి పెరిగిపోయిన వాటిని మళ్ళీ తిరిగి 20 కానీ 30 కానీ 40 కానీ ఇలా తగ్గిస్తుంది అనమాట, స్టేబుల్గా ఉంచుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా ఈ ప్రైస్ వాలటాలిటీ అనేది ఈ మూడిట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా టొమాటో అండ్ ఆనియన్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. పొటాటో అప్పుడప్పుడు కనిపిస్తుంది కానీ, సో మీరే చూసి ఉంటారు కదా, రీసెంట్గా ఒక 3 ఇయర్స్లోనే టొమాటో ఆనియన్ యొక్క ప్రైజెస్ 100కి వెళ్ళాయి, 150కి వెళ్ళి మళ్ళీ తగ్గుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనమాట. సో ఈ ప్రైస్ వాలటాలిటీని తగ్గించడం కోసం అండ్ సప్లైని కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఉండేలాగా చూడటం కోసం అండ్ ఎవ్రీ ఇయర్లో ప్రతి సీజన్లో కూడా మనకి ఈ సప్లై అనేది ఉండేలాగా, ప్రైజెస్ అనేది స్టేబుల్గా ఉండేలాగా ఈ ఆపరేషన్ గ్రీన్స్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఓకేనమ్మా, రైట్. సో వీఆర్ డన్ విత్ ఆపరేషన్ గ్రీన్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ మార్కెటింగ్. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1లో ఇటువంటి అగ్రికల్చర్ మీద వచ్చే క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలరు. సో అసలు అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మార్కెట్ అని చెప్పి ఒక పదాన్ని వాడేస్తాం. సో దీంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, అవన్నీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే అసెంబ్లింగ్ జరుగుతుంది. ఏంటిదమ్మా, అసెంబ్లింగ్ జరుగుతుంది. అంటే ఏంటంటే, సో రైతులు పండించిన పంట మొత్తాన్ని గ్యాదర్ చేసి ఒక చోటకి తీసుకొస్తారు, మార్కెట్స్కి తీసుకొస్తారు. దీన్ని మనం అసెంబ్లింగ్ అంటాం. సో ఇలా వచ్చిన వాటిని మనం ఏం చేస్తామంటే గ్రేడింగ్ చేస్తాం అండ్ స్టాండర్డైజేషన్ చేస్తాం అన్నమాట. ఏం చేస్తాం? గ్రేడింగ్ అండ్ స్టాండర్డైజేషన్. సో చెప్తాను చూడండి. సో మనకి టొమాటోస్ అన్నీ ఒకే రకంగా ఉంటాయా, లేకపోతే యాపిల్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయా, ఒకే క్వాలిటీతో ఉంటాయా, ఒకే సైజులో ఉంటాయా? లేదు కదా. సో క్వాలిటీని బేస్ చేసుకొని మనం గ్రేడింగ్ చేస్తాం అండ్ సైజెస్, వాటి యొక్క కలర్స్, వాటి యొక్క లుక్ అండ్ ఫీల్ని బేస్ చేసుకొని స్టాండర్డైజేషన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీరు కానీ గమనిస్తే, సో ఒక స్ట్రీట్ వెండర్ ఉన్నాడు, ఓకేనా, ఒక స్ట్రీట్ వెండర్ ఉన్నాడు. సో ఇతను కూడా యాపిల్స్ని అమ్ముతున్నాడు అండ్ ఒక రిలయన్స్ ఫ్రెష్ మార్ట్ ఉంది. సో ఇక్కడ వీడు కూడా యాపిల్స్ని అమ్ముతాడు. స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్కువ ప్రైస్ పెట్టి కొనడానికి ఇష్టపడం. వాడు ఒక 5 యాపిల్స్ని ఒక 150 120 అంటే మనం అసలు కొనం. అదే రిలయన్స్ ఫ్రెష్ వాడి దగ్గరికి వెళ్ళి వీడు 3 యాపిల్స్ని 150 అంటే మనం కొనేస్తాం. ఇక్కడ 5 యాపిల్స్కి నువ్వు 150 ఇవ్వట్లేదు, ఇక్కడ 3 యాపిల్స్కి నువ్వు 150 ఇస్తున్నావు. ఏంటి రీజన్? ఒకటి, ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాపిల్స్ని ఒక ఆర్డర్లో పెట్టరు, ఓకేనా. సో కొన్ని యాపిల్స్ పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని బాగా రెడ్ కలర్లో ఉంటాయి, కొంచెం లైట్ కలర్లో ఉంటాయి కొన్ని, ఓకేనా. ఇక్కడ ఏంటంటే గ్రేడింగ్ కానీ స్టాండర్డైజేషన్ కానీ జరగక ఈ రైతులకి ఏంటంటే సరైన ప్రైస్ అనేది రావట్లేదు. అదే రిలయన్స్ ఫ్రెష్ వాడు ఏం చేస్తాడో తెలుసా, అన్ని సేమ్ సైజులోనే ఉంటాయి. ఎగ్జాక్ట్గా వాడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఈ ఆరెంజెస్ని, యాపిల్స్ని కొన్ని ట్రేస్లో కూడా ఫిక్స్ చేసి వాటిని కవరింగ్ చేసేస్తాడు. అంటే పర్ఫెక్ట్ సైజ్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా, ప్రతి ఐటమ్ కూడా, ఒక యాపిల్ ఇంకొక యాపిల్ సేమ్ సైజ్ ఉంటాయి, సేమ్ కలర్ కూడా ఉంటాయి, ఓకేనా. సో అందుకని చెప్పి మనం చూడగానే అట్రాక్ట్ అయిపోతాం. అబ్బా యాపిల్స్ ఎంత బాగున్నారా, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, ఒకే కలర్లో ఉన్నాయి, చూడటానికి నీట్గా ఉన్నాయి, క్వాలిటీగా కనిపిస్తున్నాయి. ఓకే, వాడు 150 అన్నాడు కదా, ఓకే తీసేసుకుందాం. ఇది జరుగుతుందన్నమాట. అది బయట ఏం జరుగుతుంది, చిన్న యాపిల్స్ పెద్ద యాపిల్స్ కలిపేసి ఉంటాయి, కొన్ని డార్క్గా ఉంటాయి, కొన్ని వచ్చేసరికి లైట్ కలర్లో ఉంటాయి, ఓకేనా. సో కొన్ని వచ్చి బాగా పండిపోయినవి ఉంటాయి, కొన్ని దోరగా ఉంటాయి. అందుకని అక్కడ మనం ఎక్కువగా ప్రైస్ ఇవ్వడానికి ఇష్టపడం. ఇక్కడ వచ్చేసరికి అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటాం అనమాట. సో దీన్నే మనం గ్రేడింగ్ స్టాండర్డైజేషన్ అంటాం. సో గ్రేడింగ్ అంటే క్వాలిటీ. మనకి ప్రతి ఫ్రూట్స్లో క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది.
ఓకేనా. సో కొన్ని ఫ్రూట్స్ అనేవి చాలా క్వాలిటీతో ఉంటాయి కాబట్టి హై గ్రేడ్ అనమాట, కొన్ని వచ్చేసరికి లో గ్రేడ్. ఓకేనమ్మా, రైట్. సో ఇలా మనం ఏం చేస్తామంటే గ్రేడింగ్ స్టాండర్డైజేషన్ చేస్తాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం చేయబోయే స్టెప్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. ఏంటిది ట్రాన్స్పోర్టేషన్? ఎక్కడికి? స్టోరేజ్ వేర్ హౌసెస్కి అనమాట. స్టోరేజ్ వేర్ హౌసెస్. ఓకేనా. సో ఈ స్టోరేజ్ వేర్ హౌసెస్లో మనం వాటిని దాస్తాం. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మార్కెట్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. సో అసెంబ్లింగ్, గ్రేడింగ్, స్టాండర్డైజేషన్, ట్రాన్స్పోర్టేషన్, స్టోరేజ్ వేర్ హౌసెస్, ఆ తర్వాత మార్కెట్లోకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మార్కెట్లోకి డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి, మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమరీ మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఏం లేదమ్మా, మన ఇంటి దగ్గర లోకల్గా అమ్ముతారు చూసావా, బజారులో అమ్ముతారు కదా, సో వాటిని మనం ప్రైమరీ మార్కెట్స్ అంటాం. సో సదరన్ స్టేట్స్లో వీటికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో వీటిని ఏమని చెప్పి పిలుస్తారంటే షాండీస్ అంటారు, హాట్స్ అంటారు, బజార్స్ అంటారు. నార్త్లో వచ్చేసరికి కూడా ఇంకా వేరే పేర్లు ఉంటాయి. ఏది అంగడి అంటారు, హత్వారి అంటారు, చిండీస్ అంటారు. ఓకేనా, ఇది ప్రైమరీ మార్కెట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెకండరీ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే ఏం లేదమ్మా, మండీస్ అనమాట. ఏంటిది? మండీస్ ఆర్ హోల్సేల్ లెవెల్. నెక్స్ట్ వన్ ఏంటంటే టెర్మినల్. ఏంటిదమ్మా? టెర్మినల్. సో టెర్మినల్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ అనమాట. ఓకేనా. సో మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇనీషియల్గా 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అండ్ టెర్మినల్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈనామ్. సో ఇది ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది కదా. సో ఆన్లైన్లో మనం నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ని తీసుకొచ్చాం. సో ఆన్లైన్లోనే మనం ప్రొడ్యూస్ని అమ్మటం, కొనటం రెండు జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కోఆపరేటివ్ మార్కెట్. ఏంటిదమ్మా? కోఆపరేటివ్ మార్కెట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెగ్యులేటెడ్ మార్కెట్. సో రెగ్యులేటెడ్ మార్కెట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంటుంది. సో గవర్నమెంట్ నిర్ణయించిన ప్రైజెస్కి, ఓకేనా. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళని కూడా గవర్నమెంటే నియమిస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరగాలి, లోడింగ్ అన్లోడింగ్ ఎలా జరగాలి, ఇవన్నీ గవర్నమెంట్ అక్కడ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో రెగ్యులేటెడ్ మార్కెట్, కోఆపరేటివ్ మార్కెట్, అండ్ నెక్స్ట్ వన్ ఈనామ్, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ అండ్ టెర్మినల్ మార్కెట్. సో ఇలా మార్కెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రేడింగ్, స్టాండర్డైజేషన్ ఉంది కదా. సో ఈ రెండింటిని కంట్రోల్ చేయడానికి ఒక యాక్ట్ అనేది మనం తీసుకొచ్చాం. సో ఆ యాక్ట్ ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1937. ఓకేనా. సో అకార్డింగ్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ అండ్ మార్కెటింగ్ యాక్ట్ 1937 మనం ఏం చేస్తామంటే ఈ ఐటమ్స్ని గ్రేడింగ్, స్టాండర్డైజేషన్ రెండు చేస్తామన్నమాట. ఓకే. సో ఇలా చేసి ఒక సర్టిఫికేషన్ మనం ఇస్తాం. ఆ సర్టిఫికేషన్ పేరు ఏంటంటే యాగ్మార్క్. సో యాగ్మార్క్ సర్టిఫికేషన్ అనేది ఇస్తామన్నమాట. సో ఏదైతే ఈ సర్టిఫికేషన్ రిసీవ్ చేసుకుంటాయో వాటికి క్వాలిటీ అనేది బాగా ఉంది అని అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ కోసం మనం ఏం చేస్తామంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని తీసుకొచ్చాం. ఓకేనా, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే రూరల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేయాలి. ఓకేనా. సో తెలుసు కదా, రైతులు ఇప్పుడు విలేజెస్లో ఉంటారు, అక్కడ పంటను పండిస్తారు. సో వాళ్ళు పండించిన దాన్ని మండీస్కి తీసుకొచ్చి అమ్మాలి అన్నా సరే వాళ్ళు ఏం చేయాలి? ఒక ట్రక్లో కానీ, ఒక లారీలో కానీ, ట్రాక్టర్లో కానీ తీసుకురావాలి. సో అలా తీసుకొచ్చేటప్పుడు విలేజెస్, ఈ రూరల్ ఏరియాస్లో రోడ్స్ అనేవి సరిగ్గా ఉండవు. ఫర్గోట్ అబౌట్ రూరల్ ఏరియాస్, అసలు సిటీస్లోనే సరిగ్గా లేవు. అవునా. సో సిటీస్లోనే ఎక్కడ గొంతు ఉంటుందో, ఎక్కడ ఏది ఉంటుందో కూడా మనకు తెలియదు. సో ఇంకా రూరల్ ఏరియాస్లో వాళ్ళు ఆ పంటని, సో టొమాటోస్ లాంటి డెలికేట్ ఐటమ్స్ని, ఓకేనా, లేకపోతే ఫ్రూట్స్ని, గ్రేప్స్ని, ఇటువంటి వాటిని తీసుకొచ్చేటప్పుడు అటువంటి డ్యామేజ్డ్ రోడ్స్లో కానీ వస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ పర్టికులర్ ప్రొడ్యూస్ అనేది పాడైపోతుంది, డ్యామేజ్కి గురవుతుంది. సో డ్యామేజ్కి గురైన దాన్ని మార్కెట్లో తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ ప్రైస్ వస్తుందా, తక్కువ ప్రైస్ వస్తుందా? సో తక్కువ ప్రైజే కోట్ చేస్తారు. సో ఇప్పుడు రైతులు నష్టపోతారనమాట. సో అలా కాకుండా రోడ్స్ అనేది సరిగ్గా ఉంటే వీళ్ళ ప్రొడ్యూస్ అనేది దారిలో పాడవదు, ఎక్కడ లీకేజెస్ జరగవు, ఎక్కడ డ్యామేజ్ కూడా జరగదు. కాబట్టి అనుకున్న ప్రైస్ కొంచెం గిట్టుబాటు ధర వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి
మనం ఏం చేయాలి అంటే ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న రోడ్స్ని డెవలప్ చేయాలి. అందుకనే మనం ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో ఈ రెగ్యులేటెడ్ మార్కెట్స్ అన్నాం కదా, గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. సో ఎలా రెగ్యులేట్ చేసిందంటే ఏపీఎంసీ ద్వారా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఏంటి, ఈ కోఆపరేటివ్ మార్కెట్. సో కోఆపరేటివ్ మార్కెట్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే నాఫెడ్ అనమాట. ఎవరు, నాఫెడ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్. దీన్ని 1958లో మనం తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉంటుంది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NCDS. దీన్ని 1963లో తీసుకొచ్చారు. నాఫెడ్ని 1958లోనే తీసుకొచ్చారు. ఓకేనా. సో కోఆపరేటివ్ మార్కెట్స్ని కంట్రోల్ చేసేది ఎవరంటే నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నాఫెడ్ అంటాము, 1958. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి NCDC, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 1963. అండ్ ఆఫ్ కోర్స్ ఈ నామ్ తెలుసు కదా, ఆన్లైన్ పోర్టల్. సో దీంట్లో ఏంటంటే మనం ప్రొడ్యూస్ని అమ్మొచ్చు, కొనొచ్చు, ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. బిడ్డింగ్ అనేది జరుగుతుంది. సో ఫెయిర్ ప్రైస్ అనేది రైతులకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, రైట్. సో దీంతో ఈరోజు యొక్క సెషన్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో చక్కగా మనం చాలా కాన్సెప్ట్స్ ఈరోజు తెలుసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. సో మహారత్న, నవరత్న, మినీరత్న 1, మినీరత్న 2, అండ్ దాంతోపాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చూడటం జరిగింది. అండ్ PM ఆశా స్కీమ్ కూడా చూడటం జరిగింది. అండ్ ఆపరేషన్ గ్రీన్స్ గురించి కూడా మనం చూసాం. అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో అసలు బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో కూడా మనం చూడటం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాగే రెగ్యులర్గా వాచ్ చేయండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్టయితే, నా నుంచి మరిన్ని సెషన్స్ మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో సీన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.